హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మనబడి యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో ఏపీ అండ్ అంతేకాకుండా తెలంగాణకు సంబంధించి ఎంసెట్ ఎగ్జామ్ అయితే రాబోతుంది కదా. అయితే దానికి సంబంధించి ఎంసెట్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా రాయాలి, సో ఏ విధంగా మనకి పేపర్ అనేది ఉంటుంది, సో ఆన్లైన్లో రాయాలి కదా ఎగ్జామ్. సో ప్రాసెస్ అంతా మీకు డీటెయిల్గా చెప్తాను. సో ఇప్పటికొచ్చి ఇంకా ఎవరైనా మనబడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో కింద రెడ్ కలర్లో ఉంటుంది. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేది మేము ముందుకైతే తీసుకొస్తాం అనమాట. ఇంకా టాపిక్లో వచ్చేస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఏపీ అండ్ అంతేకాకుండా తెలంగాణకు సంబంధించి ఈ ఎంసెట్ ఎగ్జామ్ అనేది అయితే ఆన్లైన్లో అయితే ఉంటుంది అనమాట. సో మీరు వచ్చేసి ఏంటంటే వాళ్ళ సెంటర్ అనేది తీస్తారు. సో ఆ సెంటర్కి సో మీ సంబంధించి డాక్యుమెంట్స్ అయితే కొన్ని పట్టుకెళ్ళాలి. సో దానికి సంబంధించి ఇంకో వీడియో అయితే చేస్తాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో అయితే డాక్యుమెంట్స్ అనేది పట్టుకెళ్ళిన తర్వాత వాళ్ళైతే వెరిఫై చేసి సో మిమ్మల్ని ఒక కంప్యూటర్ దగ్గర కూర్చోబెడతారు. సో కూర్చోబెట్టిన తర్వాత సో వాళ్ళు వన్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఏంటంటే లాగిన్ అయ్యి సో మీరు ఏంటంటే ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో అయితే మనకి ఇందులో టోటల్గా సో 160 క్వశ్చన్స్ అనేవి అయితే ఉంటాయి అనమాట. సో మీకు 160 గాను సో 40 మార్క్స్ వస్తే మీరు ఏంటంటే పాస్ అయినట్టు, ఓకేనా. సో 40 మార్క్స్ వస్తే మీరు ఎంసెట్ అయితే క్వాలిఫై అయినట్టు అనమాట. సో 40 కన్నా తక్కువ వస్తే సో మనకి డిస్క్వాలిఫై అయితే అయిపోతారు. అయితే మనకి టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ అనేవి అయితే ఉంటాయంటే, సో టోటల్గా మనకి 160 మార్క్స్, ఈ 160 మార్క్స్లో 160 క్వశ్చన్స్ అనేవి అయితే ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్. సో మ్యాథ్స్లో 80 క్వశ్చన్స్ ఉంటాయి, ఫిజిక్స్లో 40 ఉంటాయి, కెమిస్ట్రీలో 40 ఉంటాయి అనమాట. సో మీరు ఏంటంటే అక్కడ స్క్రీన్ మీద నేను ఇప్పుడు చూపిస్తున్నాం కదా, సో ఈ విధంగా క్వశ్చన్ అనేది అయితే ఉంటుంది. సో కింద 4 ఆప్షన్స్ అనేవి అయితే ఉంటాయి. ఈ సైడ్న మనకి టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ అనేవి అయితే ఉన్నాయో సో 160కి సంబంధించి సో మనకి బాక్సెస్ అనేవి అయితే కనిపిస్తాయి అనమాట. సో గ్రీన్ కలర్లో బాక్స్ ఉందంటే ఆన్సర్డ్ అని, లేదంటే వైట్ కలర్లో ఉంటే అది నాట్ ఆన్సర్డ్ అని చెప్పేసి అయితే ఉంటుంది. సో కిందన క్లియర్ అండ్ అంతేకాకుండా సబ్మిట్ అని చెప్పేసి అయితే ఉంటుంది. సో సబ్మిట్ అంటే ఎగ్జామ్ అనేది ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత సబ్మిట్ చేయడానికి. సో సేవ్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఆ సేవ్ అంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ అయితే సేవ్ అవుతుంది. సో సేవ్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ క్వశ్చన్కి అయితే తీసుకెళ్తాను అనమాట. సో టోటల్గా మీకు అన్ని క్వశ్చన్స్ అనేవి అయితే ఉంటాయి. సో మీరు ఆర్డర్లోనే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ సైన్ మీకు నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఆ నెంబర్స్ మీద ఏంటంటే మీరు క్లిక్ చేస్తే సో ఆ క్వశ్చన్కి వెళ్ళి సో క్వశ్చన్ నుంచి అయితే రాయొచ్చు. సో ఫస్ట్ 1 నుంచి 80 క్వశ్చన్స్ వరకు మనకి ఏంటంటే మ్యాథమెటిక్స్ అనేది ఉంటుందన్నమాట. ఎంపీసీ వాళ్ళకి అయితే చెప్తున్నాను. సో ఫస్ట్ నుంచి 80 వరకు మ్యాథమెటిక్స్ ఉంటుంది, అండ్ 81 నుంచి 120 వరకు ఫిజిక్స్ ఉంటుంది, అండ్ 121 నుంచి సో 160 వరకు కెమిస్ట్రీ ఉంటుంది. బైపీసీ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ నుంచి 80 వరకు సో బాటనీ అండ్ జువాలజీ అయితే ఉంటుంది. 81 నుంచి 120 వరకు ఫిజిక్స్ ఉంటుంది. సో 121 నుంచి 160 వరకు కెమిస్ట్రీ ఉంటుంది, యాస్టీస్ అయితే ఉంటాయి అనమాట. సో ఆ 1 to 80 అనేది అయితే సో బాటనీ అండ్ జువాలజీ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఎంపీసీ వాళ్ళకి మ్యాథ్స్ 1A and 1B రెండు కలిపేసి 80 బిట్స్లో అయితే ఇస్తారు. సో కాబట్టి అర్థమైంది కదా, సేమ్ ఇలాగే ఉంటుంది పేపర్ అదైతే. సో మీకు ఇంకా అర్థం కాకపోతే మనబడి పేజ్లో ఏంటంటే మాక్ టెస్ట్లు అయితే పెట్టామన్నమాట, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అందులోకి వెళ్ళి మీరు జస్ట్ ప్రాక్టీస్ అయితే చేయండి. సో అంటే క్వశ్చన్ ఎలాగ ఉంటుంది, ఎగ్జామ్ ఎలా రాయాలనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను ప్రాసెస్ అనేది అయితే. సో ఈ విధంగానే ఉంటుంది, సో సింపుల్గానే ఉంటుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.